ఓకే, థండర్బోల్ట్స్ ఇప్పుడే చూసాను అనమాట. నాకు సినిమా నచ్చింది భయ్య. ఇట్ వాస్ ఫన్, రియల్లీ ఫన్. డేవిడ్ హార్బర్ ఉన్న ప్రతి ఫ్రేమ్ పిచ్చి పిచ్చి అని అవుతావు. చాలా చాలా బాగా పెట్టుకున్నారు. ఆ క్యారెక్టర్ నాకు బ్లాక్ విడోలా బెటర్ స్పాట్ అంటే అదొకటే. ఆ క్యారెక్టర్ ని చాలా బాగా పెట్టుకున్నారు. ఎలెనా అని దీంట్లో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. నాకు మస్త్ అనిపించింది. ఆ క్యారెక్టర్ ని ఇంకా డీప్ తీసుకెళ్లారు. ఓన్లీ జస్ట్ నటాసా సిస్టర్ లెక్క చూపెట్టలేదు దీంట్లో. ఇంకా ఆమెకు చాలా డెప్త్ ఇచ్చారు. దాన్ని చాలా బాగా వాడుకున్నారు. సర్ప్రైజ్ బాబ్ ఫెంటాస్టిక్, మస్త్ అనిపించింది. ఆ క్యారెక్టర్ ఉన్న డెప్త్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే బక్కీని అంత బాగా వాడలేదు, జస్ట్ ఏదో ఉన్నాడు, సీరియస్ గా పెట్టుకున్నట్టు అనిపించింది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ థండర్బోల్ట్స్ ఈస్ టీమ్ చాలా బాగా ఒక టీమ్ లెక్క వర్క్ చేసింది. అంటే వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మిస్ఫిట్స్, సూసైడ్ స్క్వాడ్ మీట్స్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ ఇన్ మార్వెల్ ఎలా ఉంటుందో అలానే ఉందన్నట్టు. దాన్ని వీళ్ళు ఫస్ట్ మీటింగ్ నుంచే చాలా బాగా పెట్టుకున్నారు అనమాట. బేసిక్లీ సినిమా అంతా కూడా 2 సీన్లు చాలా లాంగ్ గా ఉంటే దాన్ని కట్ చేస్తూ మనకి సినిమాతో చూపిస్తే ఎలా ఉంటుందో టెక్నికలీ అదే లైక్ అట్లానే ఉంటది. 2 మేజర్ ఈవెంట్స్, దాని వల్ల ఏం జరిగిందనే ఉంటుంది అన్నమాట. దాన్ని వీళ్ళు చాలా ఎంగేజింగ్ గా చూపించారని ఫీలింగ్. ఎందుకంటే చాలా స్లో మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, స్లో అనిపించలేదు. దట్ ఈస్ రియలీ రియలీ గుడ్. సీజీ వాస్ బ్యాడ్ ఇన్ ప్లేసెస్. కొన్ని ఏరియాస్ ఏంట్రా సీజీ ఇలా వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ ఉన్నా గానీ మెజారిటీ వర్క్ బాగానే అనిపించింది. మ్యూజిక్ అసలు తేలలేదు. ఈ సినిమాలో ఉన్న బ్రైట్ స్పాట్ ఏంటో తెలుసా? వాలంటీనా అలెగ్రా డిఫాంటెన్. ఆ క్యారెక్టర్ నాకు అస్సలు నచ్చదు. బట్ ఆ క్యారెక్టర్ నచ్చకపోవడానికి కారణం ఏంటంటే జూలియా డ్రైఫర్స్ ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేయడం అనమాట. అంటే ఆ క్యారెక్టర్ ఒక మోటివ్ ఉంటది. టెక్నికల్లీ ఒక ఈవిల్ నిక్ ఫ్యూరీ లా చూపిస్తే అయిపోతుంది కదా అని అంటే లైక్ ఆమె టోటల్ నేనే ఇప్పుడు అంతా కాపాడుతున్నా, ఉద్ధరిస్తున్నా, బిల్ల మింగుతూ ఉంటది. ఆ మింగేదేదో మంచిగా మింగుతుంది అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అన్నట్టు. అండ్ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, అవసరం లేదని ఫీలింగ్ వస్తూ ఉంటాయి. దాంతో పెద్దగా ఏం చేంజ్ కాదు. బట్ టెక్నికల్లీ సినిమా మెజారిటీలీ ఫన్, మంచిగా అనిపించింది. ఒక పాత మార్వెల్ సినిమా అంటే లైక్ ఒక పాత అంటే మరీ పాత అయిపోయింది కానీ ఒక 2016 2015 అప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చాయి కదా, ఆ టైంలో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అన్నట్టు. నాకు తెలిసి గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 వాస్ ద లాస్ట్ గుడ్ మార్వెల్ ఫిల్మ్ నాకైతే మాత్రం. దాని తర్వాత ఇది మంచిగా ఉంది భయ్య. అది క్లైమాక్స్ లో ఒక షాక్ ఇచ్చారు. ఆ షాక్ నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన, మరీ ఓవర్ తీసుకెళ్లిపోతున్నా అనే ఫీలింగ్ వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మీ అంత ఎర్రిపోహాగా లింక్ ఎవరైనా ఉన్నారా మార్వెల్ అనే ఫీలింగ్ వచ్చింది. బట్ వెంటనే పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి పెట్టిరు. ఓకే 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 అన్నట్టుగా ఎండ్ అయింది. నాకైతే నచ్చింది. నెక్స్ట్ వచ్చే డూమ్స్ డే కి ఫెంటాస్టిక్ 4 కి ఒక్కొక్క స్టెప్ వేస్తూ పోయారు అనమాట. ఇది హాఫ్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఫెంటాస్టిక్ 4 వేయాలి. అది బాగా ఆడితే ఇది మంచిగా ఉంటది అన్నట్టు. సో డూమ్స్ డే కి ప్రిపేర్ చేస్తున్నారు. చాలా వరకు కూడా వీళ్ళు ఫస్ట్ అవెంజర్స్ మూవీ చూసారా, దాని టెంప్లెట్ ఫాలో అవుదాం ట్రై చేశారు. అండ్ మెజారిటీ ఇట్ వర్క్. గుడ్ విలన్, గ్రూప్ ఆఫ్ మిస్ఫిట్స్, వీళ్ళకంటూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని వీళ్ళు ఎలా జయించారు, వీళ్ళందరూ కలిసి న్యూయార్క్ నే మళ్ళీ ఎలా కాపాడారు, అది ఉంది. బట్ ఇట్ వాస్ గుడ్ మ్యాన్. అంటే ఇన్ డిఫరెంట్ వే ఇట్ వాస్ గుడ్. సూసైడ్ స్క్వాడ్ మీట్ మార్వెల్ అనే ఫీలింగ్ లో ఉంది. సో జాన్ వాకర్ చాలా సర్ప్రైజింగ్, మస్త్ అనిపించింది. జోక్స్ చాలా వెళ్ళినాయి. అండ్ గోస్ట్ వాజ్ ఓకే. అంటే ఆమెకి చాలా తక్కువ స్పేస్ ఇచ్చారు. ఆ స్పేస్ లో ఆమె బాగానే వేసింది అనిపించింది. టాస్క్ మాస్టర్ గురించి మనం మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడరు. స్పాయిలర్ కాదు, చూస్తే నీకు అర్థమైపోతుంది. సో ఇది సిచ్యువేషన్. థండర్బోల్ట్స్ చాలా రోజుల తర్వాత ఒక మార్వెల్ సినిమా థియేటర్ కి వెళ్ళిన తర్వాత అది వేస్ట్ కి వచ్చినారనే ఫీలింగ్ రాలేదు, మంచిగా అనిపించింది. ఇంకా ఫెంటాస్టిక్ 4 మీద నమ్మకం కొద్దిగా ఉంది. ఇట్లా ఉంటుంది చూడాలి. మొన్న వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ఎన్నికొచ్చిన న్యూస్ ఉంటుండే ఏదో తేడా కొడుతుంది. బట్ స్టిల్ డూమ్స్ డే పేలాలంటే ఇవన్నీ పేలాలి. సో మీ థాట్స్ ఏంటి? చూసారా? చూడాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్రెడీ హిట్ 3 రెట్రో రివ్యూస్ వచ్చేసినాయి. థండర్బోల్ట్ రివ్యూ వచ్చేసింది. రేపు రైట్ 2 రివ్యూ వస్తుంది. సో మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసే మావా. రేపు వచ్చేస్తా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.